श्रीगुरुभ्यो नमः। हरि ओम श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्यमाक्षपरिचित्राः, स्थिरैरङ्गैः तुष्टवागं व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृतस्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नर्ताक्षो अरिष्टयेमिः, स्वस्ति नो बृहस्पति ददातु। శ్రీమహాగణాధిపతయే నమో నమః. ద్వాదశ రాశులు అందరికీ కూడా 16వ తారీఖు నుంచి గురుడు, రవి, బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా, లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై 16వ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు, రవి, బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి, ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది. ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము 78% వరకు జరుగుతుంది. మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం, ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం, అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి జూన్ 16వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 16 వరకు కూడా గురుడు, రవి, బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడం జరుగుతోంది. కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. మరి మకర రాశి వారికి ఈ నెల 16వ తారీఖు నుంచి రవి, గురుడు, బుధుడు యుక్తంతో శనీశ్వరుణ్ణి, కేతువుని ఇరువురిని కూడా ఏకస్థలంతో చూస్తూ ఉండడం వల్ల ఇంతకు ముందు పడుతున్నటువంటి ఇబ్బందులకి కంటే అధికమైన ఇబ్బందులు పడే అవకాశమే కనబడుతూ ఉంటుంది. మూనుగుతున్న నక్క మీద తాటిపండు పడిందా అన్నట్టుగా అబ్బబ్బా ఈ సమస్యలతోటి సరిపోతున్నాయంటే కొత్త సమస్యలు చుట్టుకున్నాయే అని బాధపడవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. రాజకీయంలో ఎవరైతే ఉంటారో నీ యొక్క స్థితి అనేటువంటిది అదే విధంగా ఉంటుంది. నేను నా యొక్క శ్రమని వీరు గుర్తించట్లేదు, పార్టీ మారదాము లేదంటే స్థానం మార్చేద్దామని చెప్పే ఆలోచన ఏర్పడుతూ ఉంటుంది. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారి యొక్క వ్యాపారాన్ని కాస్త అభివృద్ధి చెందించే విధంగా కొత్త ధనాన్ని వాటికి జోడిస్తూ ప్రయోగాలు అనేటువంటి చేస్తూ ఉంటారు. అవి విఫలమవుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క 16వ తారీఖు నుంచి మకర రాశి వారికి రవి, బుధుడు, గురుడు ఈ ముగ్గురు కూడాను చంద్రస్థానయుక్తంతో చూస్తూ ఉండడం వల్ల మనసులో కాస్త ఆందోళనగా ఉన్నా కూడా ఏం కాదులే, భగవంతుడు నా ఎందున్నాడు, మార్పు జరుగుతుంది అని ఆశాజనకంతో ఉండడం మంచిది. వచ్చేటువంటి శ్రావణ మాసం తర్వాత మకర రాశి వారికి మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ 16 నుంచి వచ్చే నెల 16 వరకు కూడాను కంటికి సంబంధించిన ఇబ్బందులు కలగడం, అదేవిధంగా వెన్నుపూసలో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. మకర రాశి వారికి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి జ్ఞానం అంటే జ్ఞాపక శక్తి పెరగడం, దాంతోపాటుగా కొత్తదనంగా ఆలోచించి ఎవరు ఆ చదవని విధంగా కానీ లేకపోతే అనూహ్యమైనటువంటి విద్యలో మార్పులు కానీ వీరికి వీరే చేసుకుని నేను కూడా చదవగలను అని 10 మందికి తెలియజేసేటువంటి వ్యవస్థను
ఏర్పరచుకుంటూ ఉంటారు. సినీ రంగంలో కానీ కళా పరిశ్రమలో ఉన్న వారికి కానీ అంతంత మాత్రంగానే ఉంటుంది. అభివృద్ధి అనేటువంటిది జరగదు ఈ నెలంతా కూడా. అదేవిధంగా 14వ తారీఖు నుంచి 16 వరకు కూడా మీరు శారీరకంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మకర రాశి వారు విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఎటువంటి వ్యవస్థలకి కూడా శ్రీకారం చుట్టకండి. అంత లాభదాయకంగా లేదు. రాహుస్థానం గురుణ్ణి నీచంలో చూస్తూ ఉండడం వల్ల నీ ఎదుగుదలకు ఆటంకాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. మకర రాశి వారికి ఈ నెల అంటే 16వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల 16 వరకు కూడా మానసికమైన క్షోభ ఏర్పడుతూ ఉండడం వల్ల దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు. మకర రాశి వారు 14వ తారీఖు నుంచి 10వ తారీఖు అంటే జూలై 10వ తారీఖు వరకు కూడా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా తప్పిదాలుగా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా 1కి 10, 10కి 100 సార్లు ఆలోచించుకుని మీ నిర్ణయాన్ని తెలుసుకుని తెలియజేయండి. ఆవేశంలోనో, ఆక్రోశంలోనో, ఆనందంలోనూ ఈ 3 స్థితుల్లోనూ కూడా మకర రాశి వారు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు మకర రాశి వారు ఈ నెల 22వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆనందం సంబంధం అంటే శుభ కార్యక్రమంలో పాల్గొనడం, దానిలో మిమ్మల్ని అప్పడగడం, మీరు ఆ ఆనందంలో వారికి మాట ఇవ్వడం అనేటువంటి జరుగుతాయి. కాబట్టి మీ యొక్క స్థితిని ఆలోచించుకుని మీరు ఎదుటి వారికి మాట ఇవ్వండి, కానీ ఆనందభరితంతో మాట మాత్రం ఖచ్చితంగా మకర రాశి వారు ఇవ్వకండి. అంతేకాకుండా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా మనోస్థైర్యాన్ని తెచ్చుకోవడానికి ప్రతి నిత్యము కూడా కాలభైరవ అష్టకం వినడం, లేదా కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం, లేదా ఏదన్నా ఈశ్వర దేవాలయంలో ఈశ్వరుడికి అభిముఖంగా ఉన్నటువంటి నందీశ్వరుడికి పక్కగా ఒక ప్రమిదలో ఉప్పు వేసి అందలి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడము చాలా మంచి ఫలితాన్ని ఆచరించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ 16వ తారీఖు నుంచి జూలై 16 వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి. జూలై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది. ఈ నెలలో అంటే 16 నుంచి 16 వరకు చెప్పింది రవి, గురుడు, బుధుడు కలయుగయుక్తంతో నీచ, ఉచ్చ, మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు, జరిగేటువంటి పరిస్థితులు, మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు, జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది. ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు. కొంతమందికి తమ జనన సమయము, తిథి, వార, నక్షత్రయుక్తాలు తెలుస్తాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి. తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్.